ఇక ఇక్కడ ఇంకొక వార్త వచ్చింది దిశలనే మౌనం వీడని కేసీఆర్ అంటూ కొంత పెద్దగా రాసింది ఈ పత్రిక. కవిత వ్యాఖ్యలపై ఎందుకు స్పందించడం లేదు, ఎమ్మెల్సీ కామెంట్స్తో పార్టీకి పూడ్చలేని నష్టం, కూతురు అయినందునే చర్యలు తీసుకోవడం లేదా, పార్టీకి ఇబ్బందికర పరిస్థితులు వచ్చినా సైలెంట్గా ఉండడం వెనుక మర్మం ఏంటి, రాష్ట్ర వ్యాప్తంగా కేడర్లో కొనసాగుతున్న చర్చ, గతంలో నరేంద్ర ఈటల విజయశాంతిపై క్రమశిక్షణ చర్యలు, ఎమ్మెల్సీకి షోకాజ్ అంటూ ప్రచారం, నేటికి ఫామ్ హౌస్ నుంచి వెలువడిన ప్రకటన అంటూ ఇక్కడ ప్రచారం అయితే జరిగింది. కానీ ఎందుకు షోకాజ్ నోటీస్ రాలేదు లేదా కవితని ఎందుకు సస్పెండ్ చేయలేదు ఇక్కడ ప్రశ్న. గతంలో ఈటల రాజేందర్ని కానీ ఆల నరేంద్రని కానీ అట్లే విజయశాంతిని ఎవరైనా సరే మాట్లాడిన వాళ్ళందరికీ షోకాజులు ఇచ్చి పార్టీ నుంచి సస్పెన్షన్ కూడా గురి చేసారు. గతంలో రఘునందన్ రావును కూడా చూసినాం. సరే కొంతమంది మీద అవినీతి ఆరోపణల పేరుతోని, కొంతమందికి లేకపోతే పార్టీకి వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని, కొంతమందికి అతిక్రమిస్తున్నారని, ఇట్లా ఒక్కొక్కరిది ఒక్కొక్క కారణమైన అందరికీ షోకాజ్ నోటీసులు, అందరికీ మరి అప్పుడు పార్టీ నుంచి సస్పెన్షన్ వచ్చినప్పుడు ఇలా కల్వకుంట్ల కవిత విషయంలో మాత్రం ఎందుకు పార్టీ మిన్నకుంది, పార్టీకి సంబంధించి ఎలా వాళ్ళ ప్రతిష్టను దిగజార్చే ఏదో ఒక కోణం అయితే ఉన్నది కదా అక్కడ. ఇప్పుడు సొంత కూతురైనా సరే ఆయన చెప్పాడు అసెంబ్లీలో, తప్పు చేస్తే నా కూతురైనా కొడుకైనా జైలుకు పంపిస్తా అన్నాడు. ఇలా తప్పు చేస్తే మరి పార్టీలో ఎందుకు ఇంకా ఉంచుకున్నట్టు, లేదా ఉంటే దానికి ఎందుకు కారణం చెప్తలేరు, తను అట్లాంటి విషయాలను బయటపెట్టినప్పుడు ఒకవేళ షోకాజ్ నోటీస్ ఎందుకు ఇస్తలేరు, తన మీద వేరే వాళ్ళతో మాట్లాడిస్తారు, అది వేరే విషయం. ఈవెన్ షోకాజ్ నోటీస్ కూడా వస్తుందని చెప్పారు కవితకి. మరి ఇలా పార్టీని కాపాడుకుంటావా బిడ్డని కాపాడుకుంటావా అంటే తక్కెట్లేసి జోకుతున్నట్టుంది. ఇది కరెక్టా ఇది కరెక్టా, ఇటు బిడ్డనా ఇటు లేకపోతే పార్టీనా అని ఆయన ఆలోచిస్తున్నట్టుగా కనిపిస్తుంది ఇక్కడ. అందుకే పార్టీకి ఇబ్బందికర పరిస్థితులు వచ్చినా సైలెంట్గా ఎందుకు ఉన్నాడు, ఫామ్ హౌస్ నుంచి ఒక్క ప్రకటన కూడా ఎందుకు రాలేదు అనేది ఇక్కడ ప్రశ్న వచ్చింది. అయితే కేసీఆర్ని ఇప్పుడు ఇబ్బంది పెడుతున్నటువంటి ప్రశ్న కొడుకా కూతురా, పార్టీనా లేకపోతే కుటుంబ సంబంధాల బాంధవ్యాల, వీటి మధ్యలో నలిగిపోతున్నట్టు కనిపిస్తూ ఉంది. సో ఇది యాక్చువల్గా ఆయనకు రాకూడనిది, కానీ ఏ కుటుంబంలోనే తప్పదు, ఇది ఎట్లాంటి కుటుంబంలోనే తప్పని పరిస్థితే. అయినప్పటికీ కూడా తనని అంటే షర్మిలని అకామిడేట్ చేయలేకపోవడం వల్ల జగన్మోహన్ రెడ్డికి వచ్చిన ఇబ్బందిని గుర్తు చేసి ఎన్నిసార్లు మాట్లాడుకున్నాక కూడా వీళ్ళ కుటుంబంలో కూడా భవిష్యత్తులో ఏమైనా జరిగితే ఎట్లా అని ఎందుకు ఆలోచన రాలేదో, మరి ఆమెకు మరి ఆస్తులేనో లేకపోతే అధికారమో లేకపోతే పదవులో మరి సీట్లా ఓట్లా ఏందో తెలియదు, కానీ అలా పంచాయతీ అయితే బయటికి నిజంగా కనిపిస్తూ ఉంది క్రిస్టల్ క్లియర్గా. ఎట్టి పరిస్థితులలో ఇది పార్టీకి నెగిటివ్ అవుతుందని చెప్పి క్యాడర్ చెప్తా ఉంది. అక్క నువ్వు ఒక్కసారి బయటకొచ్చి చూడు, నీ విలువ ఏంటిదో తెలుస్తుంది. ఇలా లోపల ఉన్నప్పుడు బాపు వెనకాల ఉన్నప్పుడు ఎంతో మాట్లాడినా ఎంతో కొంత నీకు క్రెడిబిలిటీ ఉండే, ఇలా పక్కకు వచ్చినాక నిన్ను ఎవరు చూస్తారు, ఎవరు మాట్లాడతారు, నీ క్యాపబిలిటీ ఏంది కెపాసిటీ ఏందని డైరెక్ట్గా బీఆర్ఎస్ సైనికులే మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళకి సంబంధించిన సోషల్ మీడియాలో వార్తలు ఉన్నాయి. ఎందుకు ఇది ఏం అక్కరా, ఇప్పుడు అధికారం లేనప్పుడు ఏం తొందరపాటు, ఎవరి మీదనే యుద్ధం, బాపు ఉన్నప్పుడు చేస్తే బాపు మీదనే యుద్ధం లెక్క. ఇదేమి ఏదో అంటారు కదా, అన్న మీద యుద్ధం అంటే బాపు తదనంతరం చేస్తే అన్న మీద యుద్ధం అవుతుంది, ఇప్పుడు చేస్తే బాపు మీదనే యుద్ధం. మరి నా హీరో కేసీఆరే అని చెప్పి లాస్ట్కు మళ్ళా ఆ హీరోనే ఇలా జీరోలాగా వేయడానికి ప్రయత్నం చేస్తున్నట్టుగా కనిపిస్తోందని ఇలా శ్రేణులు మాట్లాడుకుంటూ ఉన్నారు. సో కేసీఆర్ డిసిషన్ తీసుకోవాలి, మరి అన్నీ తీసుకోగలిగినోడు, అన్నీ చెప్పగలిగినోడు, అన్నీ చేయగలిగినోడు, మరి ఈ విషయంలో ఎందుకు ఆగమవుతూ ఉన్నాడు, మరి ఇంట్లో ఏమైనా పరిస్థితులు బాగాలేవా, ఇబ్బంది ఉన్నదా, అదేది ఒకసారి తను చెప్తే తప్ప అర్థం కాదు.